హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మీరందరూ కూడా మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. సో, చాలామంది ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది ఫిబ్రవరి 25న జరగదు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ కోడ్ వస్తుంది అని అంటున్నారు. సో, ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వదంతులు లేదా ఇటువంటి న్యూస్‌ని కూడా మీరు ఎప్పుడూ ఫాలో అవ్వద్దు. మీరు గనక కంటిన్యూస్ గనక ప్రిపరేషన్‌లో ఉన్నట్లయితే ప్రిలిమ్స్ అనేది ఫిబ్రవరిలో జరిగితే గనక కంపల్సరీగా మీకు మంచి మార్కులు వస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ గనక ఫిబ్రవరిలో జరగకపోతే గనక మీకు ఇంకా మరింత టైం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిలిమ్స్‌కి ఇంకా మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి మనకి ప్రిలిమ్స్‌లో జరగదు అని ఎవరు కూడా అనుకోవద్దు. సో, ఇంక మన డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే మన యొక్క ఛానల్‌లో మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ని 60 రోజుల్లో క్రాక్ చేయడం ఎలా అనే ఉద్దేశంతో మనం జాగ్రఫీ, అదేవిధంగా హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్‌లో ఏదైతే మనకి మెన్షన్ చేశారో ఆ యొక్క పాయింట్‌ని ప్రతి పాయింట్‌ని తీసుకొని నేను వీడియోస్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, దానిలో భాగంగా ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఒక టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో, దానికంటే ముందు మనం ఆల్రెడీ ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించి మన ఛానల్‌లో సౌర వ్యవస్థలో భూమి గురించి, అదేవిధంగా ప్రధాన భూస్వరూపాలు, వాటి లక్షణాల గురించి, వాతావరణం గురించి, సముద్రపు నీరు, అలల గురించి మనం ఇక్కడి వరకు ఏంటంటే సిలబస్‌లో మెన్షన్ చేసింది ఓల్డ్ జాగ్రఫీ. ఈ యొక్క ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించి మనం 2-3 వీడియోలని మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, మీరు ఓల్డ్ జాగ్రఫీ గురించి గనక మీకు మంచి మార్కులు రావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ ఓల్డ్ జాగ్రఫీ తర్వాత మనకి ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఏపీ జాగ్రఫీకి సంబంధించి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన భౌతిక లక్షణాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ వీడియోని డిస్కస్ చేసే ముందు మీరు గనక మొట్టమొదటిసారి గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక కంపల్సరీగా ఈ యొక్క అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్‌గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అనేది ఏ విధంగా ఉంది అని ఒకసారి చూసినట్లయితే మన భారతదేశ భూభాగం అనేది పూర్తిగా ఉత్తరార్ధగోళంలోనే వ్యాపించి ఉంది. ఈ యొక్క భారతదేశ భూభాగం అనేది ఏ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య వ్యాపించని చూసినట్లయితే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఒక ప్లేస్ కింద మనం తీసుకున్నట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం లేదు, ఈ మధ్యలో ఉన్నటువంటి భారతదేశ భూభాగం మనం అనుకుంటే కనుక సో, ఈ రెండు ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి రేఖలు కనుక అక్షాంశాలను తీసుకున్నట్లయితే ఏ అక్షాంశాల మధ్య, అదేవిధంగా ఈ నిలువుగా ఉన్నటువంటి రేఖాంశాలు అంటారు. సో, ఈ నిలువుగా ఉన్నటువంటి రేఖాంశాల మధ్య ఏ ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా ఏ రేఖాంశాల మధ్య మన భారతదేశ భూభాగం అనేది వ్యాపించి ఉంది అని మనం ఒకసారి చూసినట్లయితే హిందూ మహాసముద్రానికి ఉత్తరాన, అదేవిధంగా దక్షిణాసియా ఖండ భూభాగంలో మన భారతదేశం అనేది వ్యాపించి ఉంది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశం అనేది మనకి 8 డిగ్రీల 4 నుంచి ఉత్తర అక్షాంశాల నుంచి, అదేవిధంగా 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా రేఖాంశాల పరంగా మనం చూసినట్లయితే కనుక 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి, అదేవిధంగా 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య మన యొక్క భారతదేశ భూభాగం అనేది వ్యాపించి ఉంది. ఒకసారి మీరు కనుక ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక ఈ ఇమేజ్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా కనుక మన భారతదేశ భూభాగం అనేది ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. సో, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అనేది మన భారతదేశం మధ్య గుండా ఈ విధంగా రేఖ అనేది ప్రయాణిస్తూ ఉంది. ఈ యొక్క కర్కట రేఖ 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది మన భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ యొక్క కర్కట రేఖ పోయే రాష్ట్రాలు ఎన్ని అని కనుక మనం చూసినట్లయితే ఇది భారతదేశంలో 8 రాష్ట్రాలకు ఉండే ఈ యొక్క కర్కట రేఖ అనేది పోతుంది. సో, దానికి సంబంధించి గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా మిజోరాం, త్రిపుర. సో, ఈ యొక్క 8 రాష్ట్రాలకు ఉండే ఈ యొక్క 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ కర్కట రేఖ అనేది పోతుంది. సో, దీన్ని కనుక స్టూడెంట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నేను కోడ్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, జీఆర్ని గుర్తుపెట్టుకుని ఒకవేళ కనుక మీరు గ్రూప్స్ ఎగ్జామ్లో మీకు మున్సిపల్ కమిషనర్ అనే జాబ్ వచ్చినట్లయితే, సో మున్సిపల్ కమిషనర్ అనే జాబ్ వచ్చినట్లయితే మీ యొక్క వర్క్ అనేది తేలికగా ఉండొచ్చు లేదా మీడియంగా ఉండవచ్చు. సో, ఈ యొక్క కోడ్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ యొక్క 8 రాష్ట్రాల గురించి మీరు ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా చూడండి, గ్రూప్స్ ఎగ్జామ్ గ్రూప్స్ అంటే జీ ఫర్ గుజరాత్, ఆర్ ఫర్ రాజస్థాన్. ఒకవేళ కనుక గ్రూప్స్ ఎగ్జామ్లో మీకు మున్సిపల్ కమిషనర్ జాబ్ వస్తే ఎం అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్, జే ఫర్ జాబ్ మీన్స్ జార్ఖండ్. సో, వర్క్ అనేది వెస్ట్ బెంగాల్. సో, వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకి తేలికగా ఉండొచ్చు లేదా మీడియంగా ఉండొచ్చు. సో, టీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి త్రిపుర, ఎం అంటే ఏంటంటే మనకి మిజోరాం. సో, ఈ విధంగా 8 రాష్ట్రాలను కూడా మీరు ఈ యొక్క సింపుల్ కోడ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి వీటితో పాటు భారతదేశ యొక్క ప్రామాణిక సమయాన్ని మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కించడం జరిగింది. ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది మనకి 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోతుంది. సో, ఈ విధంగా నేను ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి నిలువుగా ఉన్నటువంటి రేఖాంశం
రేఖాంశం ఏదైతే ఉందో ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలంటే గనక మీకు సింపుల్‌గా ఒక కోడ్ అనేది చెప్తాను చూడండి. సో, ఈ విధంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మనకి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మీన్స్ ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఆల్రెడీ ఇక్కడ మనకి కర్కట రేఖ పోయేటువంటి 2 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కూడా ఈ 2 రాష్ట్రాల గుండా పోతుందంట. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా, నెక్స్ట్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, లాస్ట్‌లో మనకి ఉత్తరప్రదేశ్. ఈ విధంగా మనకి 5 రాష్ట్రాలు అదేవిధంగా యానాం అయినటువంటి ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా మనకి ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది పోతుంది. సో, దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ అనేది డిజైన్ చేశాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయితే గుర్తుపెట్టుకోండి. సో, సీఎం అన్నారు కదా! ఇక్కడ సీఎం అంటే ఏంటంటే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ 2 కూడా ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైతే కర్కట రేఖ ప్రయాణం చేస్తుందో ఆ విధంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కూడా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వైఓయు అంటే నీవు అని అర్థం కాబట్టి మనకి ఇక్కడ వైఓయు అంటే ఏంటంటే యానాం, అదేవిధంగా ఓ ఫర్ ఒరిస్సా, యూ ఫర్ ఉత్తరప్రదేశ్. సో, లాస్ట్‌లో ఏ ఫర్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్. సో, ఈ విధంగా ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా కనుక మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుని గనక ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించినటువంటి క్లాసులన్నీ కనుక మీరు చదివినట్లయితే కనుక మీరు ఎగ్జామ్‌లో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే మనం భారతదేశ భూభాగం చుట్టూ మనకి అనేక దేశాలు అనేవి చుట్టూ మనకి ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాల కింద సరిహద్దు దేశాలు అనేవి మనకు కొన్ని ఉన్నాయి. ఆ యొక్క సరిహద్దు దేశాలు ఏమిటని ఒకసారి మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా మనకి పాకిస్తాన్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి చైనా, నెక్స్ట్ మనకి నేపాల్, అదేవిధంగా భూటాన్, అదేవిధంగా మయన్మార్, బంగ్లాదేశ్. సో, ఈ విధంగా 7 దేశాలు అనేవి మన యొక్క భారతదేశం చుట్టూరు సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలు అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. ఈ యొక్క మనకి ఎగ్జామ్‌లో మనకి ఈ యొక్క సరిహద్దు దేశాల నుంచి కూడా క్వెషన్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆఫ్ఘనిస్తాన్ దేశం అనేది భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అని ఎగ్జామ్‌లో రావచ్చు. సో, దానికి ఏంటంటే మీరు ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకుని లేదా నేను ఇచ్చేటువంటి ఈ యొక్క నోట్స్‌ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేయడం జరుగుతుంది. మీరు గనక ఆ ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసింది డౌన్‌లోడ్ చేసుకొని చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో, ఫస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి భారతదేశంతో అతి తక్కువ సరిహద్దు కలిగినటువంటి దేశం. అంటే కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే సరిహద్దు కలిగి ఉంది. ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్‌కి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం చూసినట్లయితే మనం కేవలం జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం మనకి సరిహద్దుగా ఉంది. ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ అనే దేశానికి మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం మనకి సరిహద్దుగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం పాకిస్తాన్, ఈ యొక్క పాకిస్తాన్ అనేది చూసినట్లయితే మనం ఈ పాకిస్తాన్ దేశం అనేది మన భారతదేశ భూభాగంలో ఏ రాష్ట్రాలతో మనకి సరిహద్దుగా కలిగి ఉందంటే గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్. సో, ఇక్కడ ఏదైతే నేను లైన్ రిప్రజెంట్ చేశానో ఈ లైన్ రిప్రజెంట్ చేసినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ యొక్క పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలన్నమాట. మళ్ళీ చూడండి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్. ఈ విధంగా పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు మనకి 4 ఉన్నాయి. ఈ యొక్క పాకిస్తాన్‌తో భారతదేశం అనేది 3310 కిలోమీటర్ల పొడవున సరిహద్దుగా కలిగినటువంటి ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం చైనా. ఈ యొక్క చైనా అనేది మన భారతదేశంతో 3917 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు అనేది కలిగి ఉంది. ఈ యొక్క చైనాకి సంబంధించి మనం ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దుగా ఉందంటే కనుక జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, అదేవిధంగా మనకి సిక్కిం. సో, ఈ విధంగా 4 రాష్ట్రాలు అనేవి మనకి ఈ యొక్క చైనాకి సంబంధించి ఏదైతే దేశం ఉందో ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అనేవి సరిహద్దుగా కలిగి ఉన్నాయి. సో, మళ్ళా చూడండి మన చైనాతో చూసినట్లయితే మనం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, నెక్స్ట్ చూసినట్లయితే మన సిక్కిం. సో, ఈ విధంగా 4 రాష్ట్రాలు అనేవి మనకి చైనా సరిహద్దుగా కలిగినటువంటి దేశాలు. సో, అదేవిధంగా మనం నేపాల్ కూడా చూసినట్లయితే సో, నేపాల్ దేశం అనేది ఈ విధంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నేపాల్ సరిహద్దుగా కలిగిన రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్, అదేవిధంగా మనం ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, సిక్కిం. సో, ఈ విధంగా నేపాల్‌కి సంబంధించినటువంటి సరిహద్దుగా కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఇక్కడ నేను రౌండ్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా కనుక మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదివినట్లయితే కనుక మీరు ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా సరిహద్దుగా కలిగినటువంటి దేశాలతో పాటు భారతదేశ తీరానికి సంబంధించినటువంటి సరిహద్దుగా కలిగినటువంటి 7516 కిలోమీటర్లు కలిగినటువంటి పొడవైన తీరరేఖ అనేది భారతదేశం అనేది కలిగి ఉంది. సో, ఈ యొక్క భారతదేశానికి సంబంధించి 7516 కిలోమీటర్లు కలిగినటువంటి తీరరేఖ అనేది భారతదేశంలో మనకి 9 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు తీర సరిహద్దుగా కలిగినటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. సో, వీటిని ఏ ఏ రాష్ట్రాలను ఒకసారి మనం చూసినట్లయితే కనుక సో, ఈ విధంగా భారతదేశానికి తీరరేఖ అనేది 9 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పోతుంది. ఈ యొక్క తీర సరిహద్దుకి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలు భారతదేశ తీరాన్ని పంచుకుంటున్నాయని మనం చూసినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే మనం ఒకసారి మ్యాప్‌ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఈ విధంగా మ్యాప్ అనేది ఉంటుంది. సో, ఈ యొక్క భారతదేశానికి సంబంధించి ఈ కార్నర్‌లో ఈ విధంగా తీర
తీరరేఖ సముద్రాలనేవి మనకు ఈ సముద్రాలు ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క సముద్రాల అంచు వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అవి తీరరేఖం కలిగినటువంటి రాష్ట్రాలుగా ఉంటాయి. సో, దాంట్లో మనం చూసినట్లయితే గనక ఫస్ట్ మనకి గుజరాత్, అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి మహారాష్ట్ర, నెక్స్ట్ మనకి గోవా. సో, ఈ విధంగా ఆర్డర్‌లో కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ విధంగా మనకి వెస్ట్ సైడ్ చూసినట్లయితే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఈ విధంగా మనకి తీరరేఖం వెంబడి ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం తూర్పు భాగం చూసినట్లయితే కనుక తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకి ఒరిస్సా, అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్. సో, ఈ విధంగా మనకి ఈ 9 రాష్ట్రాలు అనేవి ఈ యొక్క భారతదేశానికి సంబంధించి ప్రధాన తీరరేఖ వెంబడి 9 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలనేవి ఉన్నాయి. సో, కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి మనకి దాద్రా నగర్ హవేలీ, అదేవిధంగా పాండిచ్చేరి. ఈ యొక్క తీర ప్రాంతాలకు సంబంధించి మనం ఎక్కువగా తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏది అని ఎగ్జామ్లో అడిగినట్లయితే గుజరాత్ అనేది 1054 కిలోమీటర్ల పొడవునటువంటి తీరరేఖ కలిగి ఉంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. 974 లేదా 972 కిలోమీటర్లు. సో, ఈ విధంగా ఇక్కడ నేను నెంబర్స్ ఇచ్చా కాబట్టి ఈ యొక్క నెంబర్స్ అంటే ఫస్ట్ గుజరాత్, అదేవిధంగా 4th ప్లేస్ మహారాష్ట్ర, 9th ప్లేస్ గోవా, అంటే లాస్ట్ ప్లేస్ అనేది మనకి గోవా. సో, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 5th ప్లేస్ అనేది ఒరిస్సా. సో, ఈ విధంగా నేను నెంబర్స్ కూడా ఈజీగా మీకు గుర్తుంచుకోవడానికి రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి మీరు దీని స్క్రీన్ షాట్ లేదా ఈ యొక్క పీడిఎఫ్ కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఒక్కసారి కనుక ఈ యొక్క మ్యాప్ని కనుక చూసుకున్నట్లయితే మీకు తీరరేఖ సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మనం విస్తీర్ణ ప్రకారంగా చూసినట్లయితే కనుక మన భారతదేశం అనేది ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా 7వ స్థానంలోనే ఉంది. సో, విస్తీర్ణ ప్రకారం చూసినట్లయితే మన భారతదేశం 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా 7వ స్థానంలో ఉంది. సో, విస్తీర్ణ ప్రకారం కనుక మన రాష్ట్రాలు చూసినట్లయితే ఫస్ట్ రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అదేవిధంగా కర్ణాటక, 7వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. సో, రాజస్థాన్ రాష్ట్రం అనేది 10.4% భూమిని మనం కలిగి ఉంది. అంటే మొత్తం కనుక భారతదేశ భూభాగం 100% అని మనం తీసుకున్నట్లయితే కనుక అందులో 10% యొక్క భూభాగం అనేది రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4.95% భూమి అనేది మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 1,62,975 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క మనకి విస్తీర్ణం. సో, ఈ విధంగా విస్తీర్ణ ప్రకారం చూసినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ కనుక మనం జనాభా పరంగా చూసినట్లయితే కనుక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. సో, 16.5% అనేది జనాభా మనకి కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే నివసిస్తున్నారు. అంటే జనాభా పరంగా చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి జనాభా పరంగా చూసినట్లయితే 5వ స్థానంలో ఉంది. విస్తీర్ణ పరంగా మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కనుక మనకి 7వ స్థానంలో ఉంది. జనాభా పరంగా కనుక మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 5వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో ఉంది. సో, ఈ యొక్క జనాభాకు సంబంధించి మన చిన్న రాష్ట్రాలు ఏవని చూసినట్లయితే సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ అనేవి చిన్న రాష్ట్రాల కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఫస్ట్ వచ్చి మనకి ఢిల్లీ, తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత పుదుచ్చేరి, తర్వాత చండీగఢ్, లాస్ట్లో 5వ ప్లేస్ దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్, తర్వాత లడఖ్, లక్షద్వీప్. ఈ విధంగా మనకి విస్తీర్ణం అదేవిధంగా జనాభాకి సంబంధించి రాష్ట్రాలు మనకి అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు మంచి మార్కులనే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విస్తీర్ణం పరంగా చూసినట్లయితే మన కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి లడఖ్ అనేది విస్తీర్ణ ప్రాంతంగా మనకి ఎక్కువ ప్రదేశం కలిగి ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత మనకి ఢిల్లీ, తర్వాత దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి, చండీగఢ్, లక్షద్వీప్. ఈ విధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి మనకి డిసెండింగ్ ఆర్డర్లు. అంటే ఎక్కువగా విస్తీర్ణం కలిగినటువంటిది ఫస్ట్ది ఏంటంటే లడఖ్, లీస్ట్ది ఏంటంటే మనకి లక్షద్వీప్. సో, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ అనేది మీకు డిజైన్ చేయడం జరిగింది. విస్తీర్ణం ప్రకారంగా మనకి ఏ రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఈ విధంగా రాజమౌళి ఒక సినిమాని తీసాడని గుర్తుపెట్టుకోండి. సో, ఆ సినిమాలో ఏంటంటే మెగాస్టార్ని ఫస్ట్ డేట్స్ అడిగాడు, లేదా నెక్స్ట్ మహేష్ బాబుని డేట్స్ అడిగాడు అని గుర్తుపెట్టుకోండి. సో, ఇది కేవలం ఒక కోడ్ మాత్రమే. మీరు వేరే విధంగా గుర్తుపెట్టుకున్నా కూడా అది ఓకే. బట్ ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి మనం ఏ విధంగా చదువుతున్నాం అనేది కాదు, మనం ఎంత గుర్తు పెట్టుకోగలగలిగాం అనే దాని మీద మనకి మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కోడ్స్ అనేవి నేను ప్రతి వీడియోలో ఈ జాగ్రఫీకి సంబంధించి అందిస్తాను. కాబట్టి ఈ యొక్క కోడ్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఈ విధంగానే కోడ్ని గుర్తుపెట్టుకోండి. సో, విస్తీర్ణ పరంగా మన రాష్ట్రాలు చూసినట్లయితే ఫస్ట్ మనకి రాజమౌళిని గుర్తుపెట్టుకున్నాం. రాజమౌళి మెగాస్టార్తో లేదా మహేష్ బాబుతో సినిమా తీద్దాం అనుకున్నాడు. సో, సినిమా తీయాలంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే అండర్ గ్రాడ్యుయేట్. సో, ఒకవేళ కనుక ఆ సినిమా కనుక
హిట్ అయినట్లయితే గనక జీఎస్టీ అనేది ఎక్కువగా కలెక్ట్ చేస్తారు కాబట్టి, అంటే సినిమా పన్ను కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఈ విధంగా రాజమౌళి, మెగాస్టార్ లేదా మహేష్ బాబు సినిమా తీద్దాం అనుకున్న డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అది జీఎస్టీ. సో, జీఎస్టీ గురించి నేను చెప్తాను. ఇప్పుడేంటే మనం విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఏవి అని గనుక మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే మనం రాజస్థాన్. ఆర్ ఫర్ రాజమౌళి మీన్స్ రాజస్థాన్. నెక్స్ట్ మనకి ఎం ఫర్ మధ్యప్రదేశ్. సో, ఈ యొక్క ఎం అనేది మిడిల్‌లో ఉంది. కాబట్టి ఇది మధ్యప్రదేశ్‌ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మహారాష్ట్ర. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఉత్తరప్రదేశ్. జీ ఫర్ మనకి గుజరాత్. సో, ఈ విధంగా రాష్ట్రాలనేవి విస్తీర్ణ పరంగా డిక్రీజింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి. అంటే ఫస్ట్ పెద్ద రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. సో, లీస్ట్ రాష్ట్రం వచ్చేసి మనకి గుజరాత్ అనమాట. అంటే ఫస్ట్ టాప్ 5లో ఉన్నటువంటి రాష్ట్రాలనమాట. ఒకవేళ విస్తీర్ణ పరంగా చిన్నగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని మనకు అడిగినట్లయితే గనక మీరు సింపుల్‌గా జీఎస్టీని గుర్తుపెట్టుకోండి. సో, జీఎస్టీ అంటే ఏంటంటే గోవా, సిక్కిం అదేవిధంగా త్రిపుర. అంటే పెద్ద రాష్ట్రాలు వచ్చేసి మనకి ఈ విధంగా రాజమౌళి సినిమా తీశాడు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌తో. సో, చిన్న విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఏవి అడిగినట్లయితే గనక మనకి మీరు సింపుల్‌గా జీఎస్టీని గుర్తుపెట్టుకోండి. సో, జీఎస్టీ అంటే గోవా, సిక్కిం అదేవిధంగా త్రిపుర. ఒకవేళ గనక కేంద్రపాలిత ప్రాంతాలు విస్తీర్ణ పరంగా ఎక్కువ ఏది అని అడిగినట్లయితే గనక మీరు గనక ఆల్రెడీ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రూప్స్‌లో జాయింట్ కలెక్టర్ అనే పోస్ట్ ఉందనుకుందాం. అదేవిధంగా ఏపీకి సంబంధించి మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ జాయింట్ కలెక్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పక్కన మీరు ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇలా పెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎల్ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఎల్ ఉండాలి. ఈ విధంగా నెక్స్ట్ కూడా ఎల్ ఉండాలి. సో, దీని కోడ్ అనేది నేను చెప్తా చూడండి. మీరు ఆల్రెడీ గ్రూప్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మీరు జేసీ అంటే మీకు గనక గ్రూప్స్‌లో జాయింట్ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. సో, మీరు ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సో, ఈ విధంగా ఎల్ అదేవిధంగా ఈ విధంగా ఎల్ కింద గుర్తుపెట్టుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే విస్తీర్ణ పరంగా చూసినట్లయితే మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏది ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఎల్ ఉంది కదా! ఇదేంటంటే లడఖ్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ మనకి అండమాన్ నికోబార్ దీవులు. సో, ఈ విధంగా జాయింట్ కలెక్టర్ ఏపీ అనేది ఈ విధంగా మీరు గనక కోడ్ లాంగ్వేజ్ ముందుగానే మీరు ఎగ్జామ్‌కి వెళ్ళగానే ఈ విధంగా గనక రాసుకుంటే గనక ఏదైనా రఫ్ నోట్స్ మీద రఫ్ పేపర్‌లో మీకు ఎగ్జామ్‌లో మనకి ఈజీగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, విస్తీర్ణ పరంగా కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే ఫస్ట్ లడఖ్, తర్వాత మనకి జమ్మూ కాశ్మీర్, తర్వాత మనకి అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా విస్తీర్ణ పరంగా చివరి రాష్ట్రాలు లేదా చివరి కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే మనం లక్షద్వీప్, అదేవిధంగా చండీగఢ్, నెక్స్ట్ అనేది మనకి పుదుచ్చేరి. సో, ఈ విధంగా విస్తీర్ణానికి సంబంధించి మీరు ఈ యొక్క రాజమౌళి సినిమా కాన్సెప్ట్ అదేవిధంగా మీకు జాబ్ కాన్సెప్ట్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే విస్తీర్ణ పరంగా మీకు ఎటువంటి క్వెషన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. సో, నెక్స్ట్ మనం జనాభా పరంగా చూసినట్లయితే జనాభా పరంగా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని చూసినట్లయితే మనం సో, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో, జనాభా ప్రకారం ఏంటంటే మీరు జనాభాను లెక్కేసేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు లెక్కేసుకోవాలి కాబట్టి యూ అనమాట. సో, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా జనాభా పరంగా గనుక చూసినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే యూ మీన్స్ ఉత్తరప్రదేశ్. సో, మీరు గనక కరెక్ట్‌గా గనక జనాభా లెక్కేసినట్లయితే గనక మీకు ఒక బీఎండబ్ల్యూ కార్ అనేది ఇస్తారనుకుందాం. అంటే బీఎండబ్ల్యూని మీరు ఏం చేస్తారంటే బీ ఇక్కడ, ఎం ఇక్కడ, డబ్ల్యూ ఇక్కడ. బీఎండబ్ల్యూ కార్ అనేది మీరు పొందవచ్చు. అంటే జనాభాను మీరు కరెక్ట్‌గా మీరు అంటే యూ కరెక్ట్‌గా లెక్కించినట్లయితే యూ మీన్స్ మనకి ఉత్తరప్రదేశ్. బీఎండబ్ల్యూ కార్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ బీఎండబ్ల్యూని ఇక్కడ బీ, ఇక్కడ ఎం, అదేవిధంగా ఇక్కడ డబ్ల్యూ. బీఎండబ్ల్యూ కార్. సో, ఇక్కడ మనకి ఎం ఏంటంటే మహారాష్ట్ర, బీ అంటే మనకి బీహార్, డబ్ల్యూ అంటే మనకి వెస్ట్ బెంగాల్. సో, జనాభా పరంగా మనకి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, తర్వాత మనకి మహారాష్ట్ర, తర్వాత మనకి బీహార్, తర్వాత మనకి వెస్ట్ బెంగాల్. సో, ఈ విధంగా మన రాష్ట్రాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఏవి అంటే జనాభా అనేది అతి తక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగినట్లయితే మీరు స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. సో, జనాభా అనేది తక్కువ ఉన్నట్టు దాని అర్థం ఏంటంటే స్మాల్ కదా! సో, ఈ విధంగా ఎస్ఎంఏఎల్ఎల్ స్మాల్. సో, ఎస్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మనకి సిక్కిం, ఎం ఫర్ మిజోరాం, ఏ ఫర్ మనకి అరుణాచల్ ప్రదేశ్. సో, ఈ విధంగా జనాభాకి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి ఒక కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మీరు కూడా ఒక కోడ్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్రెడీ మనం ఇక్కడ విస్తీర్ణానికి సంబంధించి గనక చూసినట్లయితే మీకు జాబ్ అనేది జాయింట్ కలెక్టర్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వస్తుందని మీరు ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో సేమ్ అదే కాన్సెప్ట్‌ని ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల గురించి మీకు ఎగ్జామ్ గనక ప్రిపేర్ అయితే మీకు జేఎల్ పోస్ట్ వస్తుంది. లేదా డీఎల్ పోస్ట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే డీఎల్ మీన్స్ ఇక్కడ డీఎల్ రాసుకోండి. జేఎల్ మీన్స్ ఇక్కడ జేఎల్ రాసుకోండి. సో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేస్తారంటే జస్ట్ రివర్స్‌లో రాసుకోండి. ఇక్కడ పి అదే విధంగా ఈ విధంగా రాసుకోండి. సో, ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలు ఏవి అని అడిగితే ఫస్ట్ మనకి ఢిల్లీ, నెక్స్ట్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి పుదుచ్చేరి. సో, ఈ విధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా కలిగినటువంటి ప్రాంతాలు ఏవేంటి ఫస్ట్ మనకి ఢిల్లీ, నెక్స్ట్ మనకి జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ మనకి పుదుచ్చేరి. ఒకవేళ గనక జనాభా తక్కువగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అని అడిగినట్లయితే ఇక్కడ మనకి లాస్ట్‌లో 2 ఎల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో, ఎల్ అంటే మీకు లక్షద్వీప్, ఎల్ అంటే లడఖ్, నెక్స్ట్ వచ్చేసి మనకి అండమాన్ నికోబార్ దీవులు. సో, ఈ విధంగా గనక సింపుల్ కోడ్ ద్వారా మీరు గనక గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎగ్జామ్‌లో మీకు ఈ యొక్క విస్తీర్ణానికి సంబంధించి
మన భారతదేశ భూభాగంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం ఏది అని కానీ, విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రం ఏది అని కానీ, అదేవిధంగా విస్తీర్ణ పరంగా ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతం ఏది అని కానీ, లేదా విస్తీర్ణ పరంగా లీస్ట్ కేంద్రపాలిత ప్రాంతం ఏది అని కానీ, లేదా జనాభా పరంగా ఉన్నటువంటి రాష్ట్రం పెద్దది ఏది అని అడిగినా కానీ, లేదా జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం అడిగినా కానీ, జనాభా పరంగా కేంద్రపాలిత ప్రాంతం ఎక్కువగా ఉన్నది ఏది, లేదా జనాభా ప్రాంత పరంగా కేంద్రపాలిత ప్రాంతాలు తక్కువగా ఉన్నటువంటి జనాభా ఏది అడిగినట్లయితే మీరు యొక్క కోడ్ గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం మిగిలినటువంటి దేశాలతో భారతదేశం అనేది సరిహద్దుగా కలిగి ఉంది కాబట్టి, ఈ యొక్క సరిహద్దుగా కలిగినటువంటి దేశాలు లేదా రాష్ట్రాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి బంగ్లాదేశ్ అనేది భారతదేశంతో ఎక్కువగా పొడవైనటువంటి సరిహద్దుగా కలిగినటువంటి దేశంగా ఉంది. బంగ్లాదేశ్ అనేది 4097 కిలోమీటర్ల సరిహద్దుగా ఉంది. ఈ యొక్క బంగ్లాదేశ్తో మనకి వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కువగా ప్రాంతంతో సరిహద్దు కలిగి ఉంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో, ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అనేది బంగ్లాదేశ్తో మనకి ఎక్కువగా సరిహద్దు కలిగి ఉంది. సో ఈ విధంగా కనుక మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు మ్యాప్ను ఒకసారి మైండ్లోకి తెచ్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కనుక మ్యాప్ కనుక మీకు గుర్తున్నట్లయితే కనుక, సో బంగ్లాదేశ్ మనకి ఇక్కడ ఉంటుంది. సో బంగ్లాదేశ్ అనేది ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. సో బంగ్లాదేశ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్తోనే ఇక్కడ ఉంది కాబట్టి బంగ్లాదేశ్ ఈ యొక్క వెస్ట్ బెంగాల్తో ఎక్కువగా పొడవైన సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. కాబట్టి మీరు యొక్క మ్యాప్ను కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎటువంటి బట్టి లేకుండా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో ఈ విధంగా బంగ్లాదేశ్కి సంబంధించి మనకి వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కువగా సరిహద్దు కలిగి ఉంది. అదేవిధంగా మనకి చైనాకి సంబంధించి చూసినట్లయితే కనుక జమ్మూ కాశ్మీర్ అనేది మనకి పొడవైనటువంటి రాష్ట్రం సరిహద్దుగా కలిగి ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ చూసినట్లయితే పాకిస్తాన్ అనేది మన భారతదేశంలో రాజస్థాన్ తోటి ఎక్కువగా పొడవైనటువంటి సరిహద్దును కలిగి ఉంది. అదేవిధంగా నేపాల్ చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బంగ్లా అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ బంగ్లా ఉంది కాబట్టి బంగ్లాదేశ్కి అడిగినట్లయితే కనుక వెస్ట్ బెంగాల్, చైనా చూసినట్లయితే కనుక మనకి ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్. ఇది మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎప్పుడు కూడా చైనాకి మనకి కూడా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ గురించి పెద్ద గొడవలు జరుగుతుంటాయి కాబట్టి చైనా గురించి ఇచ్చినట్లయితే మీరు జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్తో కూడా పొడవైనటువంటి సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అడిగితే పాకిస్తాన్, రాజస్థాన్. ఈ విధంగా పాకిస్తాన్ లాస్ట్లో స్థాన్, అదేవిధంగా రాజస్థాన్. ఈ విధంగా ఈ యొక్క పాకిస్తాన్తో మనకి రాజస్థాన్ అనేది పొడవైనటువంటి సరిహద్దుగా కలిగి ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం నేపాల్ దేశంతో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్. సో నేపాల్లో ఏంటంటే ఎక్కువ ఉత్తరాలు రాస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే నేపాల్ ఎక్కువ ఉత్తరాలు రాస్తారు కాబట్టి నేపాల్తో పొడవైనటువంటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. సో నేపాల్తో ఉత్తరప్రదేశ్. అదేవిధంగా మయన్మార్తో చూసినట్లయితే మనం, సో మయన్మార్తో ఏంటంటే మయన్మార్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. అంటే అరుణ అనేది మాయమైపోయిందని గుర్తుపెట్టుకోండి. అరుణ మాయమైపోవడం అంటే ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్తో మాయమైపోయిందంటే మయన్మార్. అంటే అరుణాచల్ ప్రదేశ్తో పొడవైనటువంటి సరిహద్దు కలిగినటువంటి దేశం ఏది అంటే మయన్మార్. అంటే అరుణ మాయమైపోయింది కాబట్టి మీరు ఏదైనా గుర్తుపెట్టుకుంటే అరుణాచల్ ప్రదేశ్ మీరు మయన్మార్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అస్సాంకి సంబంధించి మనకి భూటాన్ దేశం అనేది మనకి అస్సాం రాష్ట్రంతో పొడవైనటువంటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. సో అస్సాం మీరు ఎలా గుర్తుపెట్టుకుంటుంటే అస్సాంలో ఏంటంటే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. సో ఈ విధంగా అస్సాంలో భూకంపాలు వస్తాయని మీరు గుర్తుపెట్టుకుంటే కనుక అస్సాంతో పొడవైనటువంటి సరిహద్దు కలిగిన రాష్ట్రం దేశం ఏది అంటే కనుక మీరు భూటాన్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి లాస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది జమ్మూ కాశ్మీర్తో మాత్రమే మనకి సరిహద్దుగా కలిగి ఉంది. సో ఈ విధంగా సరిహద్దుగా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని మనం అడిగినట్లయితే ఈ విధంగా నేను చెప్పినటువంటి కోర్స్ని మీరు కనుక ఈజీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్లో మన యొక్క భారతదేశ ఉనికి గురించి భారతదేశ చివరి కొనలు ఏమని చూసినట్లయితే మనకి, సో ఈ విధంగా భారతదేశం ఉంది కాబట్టి నార్త్ సైడ్, అదేవిధంగా సౌత్ సైడ్, అదేవిధంగా వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి సరిహద్దు లేదా చివరి కొనలు ఏవైనా చూసినట్లయితే నార్త్ సైడ్ ఉత్తర దిక్కుకు సంబంధించి మనకి ఇందిరా కాల్ అనేది మనకి లడక్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. నార్త్ సైడ్ వచ్చేసి మనకి అంటే భారతదేశం ఉత్తరపు చివరి కొన మనకి ఎగ్జామ్లో అడిగినట్లయితే కనుక ఇందిరా కోల్ ఇది మనకి లడక్ అనే ప్రాంతంలో ఉంది. అదేవిధంగా సౌత్ సైడ్ దక్షిణం సైడ్ కనుక చూసినట్లయితే మనకి ఇందిరా పాయింట్. సో ఇందిరా గాంధీ పేరు మీద మనకి ఈ యొక్క పాయింట్కి ఇందిరా పాయింట్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ ఉందన్న మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. సో అండమాన్ నికోబార్ అనే దీవులు కాబట్టి భారతదేశ భూభాగం మీద మెయిన్ ల్యాండ్ మీద కనుక మనం అడిగినట్లయితే కనుక క్వశ్చన్ అది మనకి వివేకానంద మెమోరియల్, ఇది కన్యాకుమారిలో ఉంది. అంటే మొత్తం భారతదేశ భూభాగం మీద చూసినట్లయితే కనుక మనకి ఇందిరా పాయింట్ ఇది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అలా కాకుండా కేవలం ప్రధాన భారతదేశ భూభాగంలో చూసినట్లయితే కనుక మనకి వివేకానంద మెమోరియల్ ఇది మనకి కన్యాకుమారిలో ఉంది. ఇది దక్షిణానికి సంబంధించినటువంటి చివరి కొన. అదేవిధంగా తూర్పుకు సంబంధించినటువంటి చివరి కొన ఏదైనా చూసినట్లయితే కనుక మనం కిబూటు ఇది ఎక్కడ ఉందంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఈ విధంగా మనకి ఈస్ట్ సైడ్ వరకు కూడా భారతదేశం ఉంది కాబట్టి ఈ తూర్పుగా చివరి కొన ఏదంటే మనకి కీబూటు లేదా చౌకాన్ పాస్. ఈ యొక్క చౌకాన్ పాస్ అనేది మనకి ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉంది.
ఉంది. ఈ విధంగా ఈస్ట్‌కి సంబంధించి మనకి అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా వెస్ట్‌కి సంబంధించి మనకి అంటే పడమరగా మనకి చివరి కోన ఏదైనా చూసినట్లయితే కనుక గౌరుమోటి అనే ఒక ప్రదేశం ఉంది. ఈ యొక్క ప్రదేశం అనేది మనకి గుజరాత్‌లో ఉంది. సో, ఈ విధంగా భారతదేశపు చివరి కోనలు చూసినట్లయితే నార్త్ సైడ్ మనకి ఇందిరా కాల్, సౌత్ సైడ్ ఇందిరా పాయింట్, ఈస్ట్ సైడ్ మనకి కిబూటు, వెస్ట్ సైడ్ చూసినట్లయితే కనుక గౌహర్ మోట్. ఇది ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఉనికి మరియు విస్తీర్ణం ప్రకారం ఒక ఇంపార్టెంట్, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ అనమాట. సో, నెక్స్ట్ క్లాస్‌లో నేను ఇండియన్ దీవులు అంటే ద్వీపాలు ఏమేమి ఉన్నాయి, ద్వీపకల్పాలు ఏమేమి ఉన్నాయి మన భారతదేశంలో అనే టాపిక్ కనుక మనం డిస్కస్ చేస్తే ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మనకి మంచి మార్కులు రావడానికి స్కోర్ ఉన్నటువంటి టాపిక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో, ఇదండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ గనక మీరు గనుక కింద కనబడుతున్న లైక్ సింబల్ గనుక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేసారో లేదో చూసుకోండి. అదేవిధంగా కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.